సార్ నమస్కారం సార్. మలేషియా నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి 50,000 ఇచ్చి కదరా నేను నీకు తమ్ముడు. ఇచ్చినాక మళ్ళా కలిసిన సార్. నాకు మొత్తమే కరోనా ముందు కూడా నువ్వు మొన్న కార్ కిరాయికి పోయిన ఎలక్షన్ లా ఎవరు కోటేమని చెప్పినవరా? నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పదా నువ్వు కార్ కిరాయికి పోయిన వాళ్ళకు? ఎవ్వరు చెప్పలేదు సార్. ఏ ప్రమాణం అంటే నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్లో అయితే నువ్వు కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పినా వాళ్ళని తీసుకొచ్చి నీకు నీ ముందు చెప్పిస్తా. నేను ఎవ్వరికి ఓటేయలేదు సార్. నేను మీకే పెట్టినా సార్. చెప్పిండ్రా భయ్, నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్లో కూర్చున్న వాళ్ళకు బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపిమంటే కల్పిస్తా. సిద్ధిపేటలే ఉంటారు. కలిపేది సార్. నేను ఎవరిని అనలేదు. వాళ్ళే సిద్ధిపేటకి రా నువ్వు. సిద్ధిపేట నేను ఉన్నప్పుడు కలు పిలిపిస్తావు. ఓకే సార్. మంచిగా ఉండు, ఇప్పటికైనా మంచిగా ఉండు. నీకు దళిత బంధు పెడదాం అనుకున్నావు, అది కింద మీద అయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది. మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ ఇక డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదైనా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం. ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది నీకు 50,000 ఇచ్చినావు సార్. నేను సార్ కలిసినాక ఉండాలి. నువ్వు ఆ మాట చెప్పేందుకు? నేను ఏమన్నా సార్, మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే కదా సార్. అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కోటేమని చెప్తావు నా ఎలక్షన్. నేనేం చెప్పు సార్. నీ దండం పెడతాను. నేను ఎవరికి చెప్పలేదు సార్. నేను నీకు కల్పిస్తా సార్. నేను ఉన్న రోజు కాదు వస్తా సార్. నేనేందుకు చెప్పినా సార్? చెప్పిన వాళ్ళని నీకు కల్పిస్తా, నీ ముందు చెప్పిస్తా. సరే సార్. నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మీ ఎంబడి మేము ఉన్నాం. ఎప్పుడు నేను సార్ విషయంలో కోటేమని చెప్పి నువ్వు ఏం తప్పు చేయలేను, మంచోని, నా కోసం మస్తు కష్టపడ్డావు. కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పినావు అంతే. నేను ఎమ్మెల్యే ఏదని లేదు సార్. నేను ఎవరు లేని ఉట్టిస్తే నేనేమి పిలిపిస్తా. రైట్, నువ్వు సిద్ధిపేటనప్పుడు కలుగున్నా నీకు కల్పిస్తా వాళ్ళని.